సో మనతో పాటు ఇంకా ఇద్దరు కంటెస్టెంట్ ఉన్నారు డ్రామా జూనియర్ సీజన్ 7 చర్విక్ అండ్ అరవ్. హాయ్ అరవ్. హాయ్ చర్విక్. హాయ్. హాయ్ అరవ్. హాయ్. ఓకే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు? అరవ్ ఫైన్. మీరు? ఫైన్. మిమ్మల్ని చూసాను కదా ఊరికి. అండ్ చెప్పండి, మీకు ఫస్ట్ టైం కదా డ్రామా జూనియర్ సీజన్ 7? ఎలా ఉంది ఫస్ట్ టైం యాక్ట్ చేయడం, స్టేజ్ ఎక్కడం? భయమైందా? ఎందుకు అలవాటైపోయిందా? ఓకే, ఎలా నడుస్తుంది మీకు రిహార్సల్స్? ఫైన్. మస్తు నడుస్తుందా? ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్, బోలారం. అందుకే అంటున్నావా మస్తు ఉందని. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? అరో నువ్వు ఏ క్లాస్? నువ్వే చెప్పరా. నేను సెకండ్ క్లాస్. నువ్వు? ఫిఫ్త్. ఓకే, ఎలా ఇప్పుడు మీకు యాక్టింగ్ మొదటి నుంచే ఇష్టమా లేకపోతే మిడిల్ లో ఇలా? మొదటి నుంచి ఇష్టం. అవునా? వెళ్తారా క్లాసెస్ కి? ఏమైనా వెళ్తారా? క్లాసెస్ లేదు, డాన్స్ క్లాస్ లో మా మాస్టర్ ఇట్లా కొన్ని షోస్ లో చేపిస్తారు. డాన్స్ క్లాస్ లో అట్లా యాక్టింగ్ వచ్చేసింది. ఫస్ట్ నాకైతే స్టేజ్ ఎక్కడ ముందు భయమైంది, తర్వాత అలవాటు అయిపోయింది. సో మీరిద్దరు ఒకే స్కిట్? ఫస్ట్ ఒక స్కిట్. ఏది? కురుక్షేత్రం. కర్ణుడు అండ్ కృష్ణుడు మనతో పాటు ఉన్నారు. సరే, చెప్పండి మీకు ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పండి. అరే నువ్వు ఫస్ట్ చెప్పు. నీ కురుక్షేత్రంలో. కురుక్షేత్రంలో ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు కంటిన్యూ చేయరా. నువ్వు చెయ్యి. కృష్ణుడు ఫస్ట్. నేనా? భరత భరత అది ఉంటుంది కదా లాస్ట్ లా, భరత వర్షం. అరవ్ డైలాగ్ గుర్తు పెట్టుకుని నీ డైలాగ్ గుర్తు పెట్టుకున్నాడు. భరత వర్షం. భరత వర్షంలో ఈ గాలు మాయన జిగాలు చెదిరిన ఆ చంద తారకం చెరగని తరగని యశోలక్ష్మిచే దానవి అసురతలకు ప్రతిరూపమై నిలిచెదవు. అదే అది చిన్నది కాదు, ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ ఇంకొన్ని మర్చిపోయావా? గుర్తొచ్చింది. నువ్వు చెప్పు. అమ్మా, దుర్యోధనుడు నాపై నమ్మకంతో యుద్ధాన్ని తలపెట్టాడు. కౌరవులకు కృతజ్ఞుడను. నీ మాట విని యుద్ధాన్ని మధ్యలో విడవడం ధర్మం కాదు. ఏ మచ్చకు విడిచి నీవు నన్ను దూరం చేసుకున్నావో తిరిగి ఆ మచ్చ నా వల్ల నీకు రావాలని కోరను, రానివ్వను. నీతికి ధర్మానికి కట్టుబడి తమ్ముళ్లతో తారసెల్లుతాను. అయినన్ను కుంగు చాచి యాచించవచ్చిన నీకు మాటిస్తున్నాను, ధర్మజ భీమన్నకుల సహదేవులను నిలబడి నన్ను హతమార్చను, కానీ అర్జునుడిని మాత్రం విడవను. అప్పుడు నాతో కలిపి నీవు పంచపాండవులకు తల్లివి. నీ కోరిక నెరవేరిందిగా, ఇక వెళ్ళు. లాస్ట్కి అర్జును బాణం వేసి చంపేస్తాడు. అంతే. ఇట్లా బాణం వేస్తాడు, ఇక ఇట్లా దేవుడు కనిపిస్తాడు కృష్ణ, అప్పుడు లేస్తా. సూర్యనందన అంటే లేచి కృష్ణ పరంధామ పరమపద ప్రాప్తి రస్తు. ధన్యస్మి స్వామి, ధన్యస్మి. అండ్ జనరల్ గా అంటే నువ్వు సెకండ్ క్లాస్, నువ్వు ఫిఫ్త్ క్లాస్ కాబట్టి స్కూల్కి వెళ్తున్నారా? లీవ్ చేసుకొని వచ్చాను. లీవ్ తీసుకొని వచ్చేసారా? ఇంకా మస్తు షెడ్యూల్ ఉంది. హోంవర్క్స్ ఎక్కువ ఉంటాయి నా స్కూల్. ఈ షెడ్యూల్ ఎన్ని రోజులు ఉంది మీకు? ఇంకో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే దాకా ఉంటుంది. మండే వీళ్ళందరికీ షూట్ ఉంటుంది, నాకు కూడా షూట్ ఉంటుంది. కురుక్షేత్రం మండే ఉంటుంది. తర్వాత ట్యూస్డే నాకు ఒక బోట్ ఒక స్కిట్ ఉంటుంది. దాంట్లో ప్రీవియస్ ఏం చేశారు? ప్రీవియస్ గానే కురుక్షేత్రమా, ఇప్పుడు కురుక్షేత్రమా? ముందు స్కిట్ నాది మౌంటైన్ బాయ్స్, అంతే సేమ్ మంజుమల్ బాయ్స్. మీరు చూడొచ్చు. నేను కింద పడిపోతా. నువ్వు సుభాష్ అంటారా? ఓకే. నువ్వు? నేను త్రిబుల్ ఎన్టీఆర్. ఏంటి అందులో నీ డైలాగ్ ఏంటి? త్రిబుల్ లో ఎన్టీఆర్ది? నీకు ఈగో ఇక్కడ ఉంటదేమో, నాకు వైఫై లా చుట్టూ ఉంటది, దాన్ని ట్యాంపర్ చేయగానే డాంపర్ చేయదు.
వార్నింగ్ ఇస్తావా ఎవరికైనా? వార్నింగ్ ఇస్తున్నావు కదా. నువ్వు అంటే లేకపోతే జస్ట్ పడిపోయి ఉండడమేనా? అంటే సేమ్ ఇట్లా కొండ లోపలికి వెళ్తే పడిపోవడం, వాడు లేస్తా నేను ఫెయింట్ అవుతా. మస్తు లోతుకుంటది, లాస్ట్ కి అది క్లోజ్ చేసేస్తారు. అవునా? నువ్వు లాగే బాయ్స్ లో నువ్వు ఉన్నావా? తెలుసు, సినిమా చూసిన. డివోర్స్ నేను అంజి, వేరే అబ్బాయి రాము. వాడు ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అక్కడ పైన చేస్తున్నాడు. కానీ మా తమ్ముడు కూడా రాము, వాళ్ళమ్మ తులసి, వాడు అంజి. ఇంకొకరు వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ ఎవరంటే తులసి. తులసి పాప వాళ్ళ అమ్మనా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీరు స్టేజ్ పైన వెళ్ళాక అక్కడ ఉంటారు కదా, శ్రీరామ్ గారు ఉన్నారు, హోస్ట్లు ఉన్నారు, మీ మెంటర్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు. ఎలా ఉంది మీకు? అంటే బాగా కంఫర్ట్ ఉంటారా? కంఫర్టే. ఒక ప్రోగ్రామ్ లో నేను చేసిన, వీట్ చేయలేదు, ఫస్ట్ టైం. ప్రోగ్రామ్ చేసాం. డీలో డాన్సర్ కదా? ఓకే, డి జూనియర్స్. డీనే పెద్ద డి, ఇట్లా సైడ్ క్యారెక్టర్స్, ఇట్లా డాన్స్. అవునా? ఓకే, అయితే నీకు ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి ఓకే. కానీ నీకు మాత్రం కొత్త. స్టేజ్ అలవాటు అయిపోయిందా? ఎన్నిసార్లు వెళ్ళావు? 2 times అన్నా. ఒకసారి స్కూల్ స్టేజ్ మీద ఎక్కి డాన్స్ చేసిన, స్కూల్లో నేర్పించిన డాన్స్. ఇంకోటి ఏమో ఇక్కడ యాక్టింగ్. నచ్చిందా మరి ఇక్కడ చేయడం? అంటే స్కూల్ కి వెళ్ళడం కామన్, అది అక్కడ ఫ్రెండ్స్ ఉండడం కామన్. ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారా? ఎవరు అంటే ఎక్కువగా, ఎవరు మీతో ఎక్కువగా ఉంటున్నారు? మీరు మీ బ్రదర్స్ కాకుండా ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? వీళ్ళుకుంటారు డీసెంట్ అనుకుంటా కదా. శ్రీనిక్షిత్ డాన్స్ మేట్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే. నీకు కూడా ఫ్రెండ్స్ అయిపోయారా? అన్నగాడి ఫ్రెండ్స్ కాబట్టి నా ఫ్రెండ్స్ అంటావా? శ్రీనిక్షిత్, ఇంకో అఖిరా, ఆద్య, మిక్కీ వాళ్ళు లేరు. మిక్కీ లేదు, డాన్స్ చేస్తారు. మిక్కీ, ఆద్య డాన్సే. అఖిరా అక్కడ గ్రాండ్ ఫాదర్ తో కొడుకు లాగా. శ్రీనిక్షిత్ నాతో, అంటే బోర్డ్స్ కి ఇట్లా నేను ఫాదర్, వాడు నా కొడుకు. మూవీస్ చూస్తుంటారా? మేము ఎక్కువ మూవీస్, ఒక్కోసారి మూవీస్ చూస్తాం. యాక్చువల్లీ మేము మంజుమల్ కోసం మేము చెప్పినాం సరే ఆన్సర్. నేను వీళ్ళ టీమ్ లేను కానీ సినిమా చూసినాను, అందుకే. మలయాళంలో కదా? తెలుగులో కూడా వచ్చింది కదా? సారీ, చూసారా? అయితే నచ్చిందా మంజుమల్ వాయిస్? ఎలా ఉండే ఫస్ట్ చూడండి? సడన్ గా సుభాష్ అందులో పడిపోతాడు, అప్పుడు నాకు ఇట్లా హార్ట్ గుంటాను అన్నది. పడిపోయేటప్పుడే కాపాడుతాడు, అన్నింటికి తగులుకుంటూ పోతాడు అగువలోకి. తర్వాత లాస్ట్ కి లోపలికి వెళ్తారు ఒక అతను, వాళ్ళ ఫ్రెండ్. తర్వాత ఇట్లా గొంతు పట్టుకుంటారు అని, ఇట్లా వెనక అట్లా వెనకాల పట్టేసుకుంటారు. తర్వాత మళ్ళీ పడిపోతారు, మళ్ళీ పైకి తీసుకుని పోయి అందరూ ఏడుస్తారు. పాల్కరా మంచిగా చిన్న అబ్బాయి కదా, అంతే ఉంటుంది. ఎలా పలుకుతాడు పాపం. ఓకే, అండ్ ఇప్పుడు మీకు జయప్రద గారు జడ్జెస్ ఉన్నారు కదా, సీనియర్ యాక్టర్స్, వాళ్ళు మాట్లాడతారా వాళ్ళతో? మీరు మాట్లాడారా? మా తమ్ముడు ఎక్కువ హిట్ అయింది, హనుమాన్ స్కిట్. సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్, ఫస్ట్ హిట్ వాడిదే. పర్ఫెక్ట్. అవునా? అయితే ఏమైనా ఇస్తారా? ప్రైజ్ ఇస్తారా? లాస్ట్ గ్రాండ్ లాంచ్ కి ఇవ్వరు, అంటే ఒక్కొక్క ఎపిసోడ్ కి ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి 10,000 ఇస్తారు. 10,000. అయితే నెక్స్ట్ టైం మీరు కూడా గెలవాలి అయితే. ఓకే ఓకే. ఇంకా మీరు స్కూల్ తర్వాత ఏం చేస్తారు? అంటే స్కూల్ కి వచ్చిన తర్వాత
యాక్టింగ్ క్లాసెస్ కి ఏమైనా స్విమ్మింగ్ క్లాసెస్ కి ఏమైనా వెళ్తారా? TV. Hobbies ఏంటి మీకు? టీవీ క్లాసెస్. యాక్చువల్లీ నాకు కొంతమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఇన్స్టాలోనా? టీవీలో. టీవీలో. మాకు కాదు, మా తమ్ముడికి ఓకే. కొంతమంది చేస్తే అది ఇంకే ఫాలోవర్స్ కూడా కొంతమంది అయిపోయింది. నాకు స్విమ్మింగ్ రాదు. నాకు రాదు, బోట్ స్కిట్ ఎట్లా చేస్తున్నా. ఇట్లా నిజంగా స్విమ్మింగ్ పూల్ లో బోట్ పెడతారు అంటే అది ఫ్లిప్ అయి పడిపోతుంది. నిజంగా కిందికి వెళ్ళాలి. నిజంగా అదే ప్రాక్టీస్ చేయి మరి. స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాల్సి వస్తుంది. అదే నాకు వచ్చింది అనుకో, ఫింగర్ అని మునిగిపోతుంది లోపలికి. అసలు నాకు బ్రీత్. మీరు అంటే ఆల్రెడీ సీనియర్ యాక్టర్ అంటే పూర్ణ గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, వేణు గారు ఉన్నారు. వేణు గారు బలగం సినిమా చేసిన గుర్తుందా నీకు? కానీ పేరు మార్చింది. వేణు సార్ కాకుండా వేరే పేరు పెట్టింది. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత వేణు సార్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నీ దగ్గర అయితే. మరి ఇప్పుడు అంటే వాళ్ళతో మాట్లాడారా, ఫొటోస్ తీసుకున్నారా? మా తమ్ముడు తీసుకున్నాడు, హిట్ అయింది కాబట్టి. చిన్న తమ్ముడే బాగా తీసుకుంటున్నట్టున్నాడు అన్ని. మా స్కిట్ అవ్వలే కాబట్టి తీసుకోలే. అవునా? మీ స్కిట్ ఇంకా ప్లే చేయలేదు? ఫస్ట్ 2 డైలాగ్స్ ఇచ్చి మొత్తం వేస్ట్ అని తెలుసా? ఎందుకంటే అది చేయలేరు. తర్వాత ఇంకో డైలాగ్ ఇచ్చింది, అది చెప్పాలి స్టేజ్ మీద. ఇప్పుడు రేపు స్టేజ్ మీద షూటింగ్. ఉంది స్టేజ్ పైన రిహార్సల్ ఉంటుందేమో కదా? స్టేజ్ రిహార్సల్ రేపు స్టేజ్ రిహార్సల్, ఎల్లుండి స్టేజ్ మీద షూట్. అంతేనా? మండే షూట్, ట్యూస్డే షూట్ నాకు. ఓకే. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి స్కూల్ కి వెళ్తారా? మళ్ళీ వచ్చి మళ్ళీ స్కెడ్యూల్ లో. ఫస్ట్ అయితే నాకు డైలాగ్ రాయినప్పుడు మస్తు ఏడిచిన, మాస్టర్ కొడతారని. మా మాస్టర్ పేరు మనోజ్ సార్. ఎక్కువ కొడతారని భయమైంది. తర్వాత ఇంటికి వెళ్ళిన రాత్రి ఎక్కువసేపు నేర్చుకున్నా, వచ్చేసిందా? ఇప్పటి నుంచి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నావు అన్నమాట. ఓకే. అంటే మెంటర్స్ బానే ఉంటారు కదా మీతో, అన్ని ప్రాక్టీస్ చేపిస్తుంటారు కదా. మరి ఎందుకు రాదు? భయం ఎందుకు పడ్డావు? మా ఆడవాడిని నేను ఒకసారి తిట్టిండు, ఏడ్చిందంట. అవునా? అంటే పెద్ద అబ్బాయి కదా, అందుకే నేర్చుకోవట్లేదు. అదే బోట్ దాంట్లో ఉంది కదా, అది అందులో మంచి అది వేరే లాంగ్వేజ్ ఉంటుంది కదా వాళ్ళది. అవునా? వేరే లాంగ్వేజ్ ఉంటుందా? ఏం లాంగ్వేజ్ ఉంటుంది? స్లాంగ్ వేరే. స్లాంగ్. ఓకే. ఏం స్లాంగ్? ఏదో శ్రీకాకుళం ఏదో ఉంటది. శ్రీకాకుళం. అదే ఆ స్లాంగ్. కానీ రాక కొట్టింది. కష్టమే రావడం. వచ్చింది లైట్ గా. ఎలా చెప్పు ఒకసారి. అట్టగేరా గాలి అని ఎక్కువైంది, గట్టి కట్టుకో. గట్టి కట్టుకో కట్టుకోవాలి. కానీ చెప్పు. అంతేనా? ఓకే. ఇంకా మీరు ఏం చేస్తుంటారు? అంటే స్కూల్ తర్వాత టీవీ చూస్తాను. ఏం చూస్తుంటావు టీవీలో? యూట్యూబ్. టీవీ మొబైల్ లో చూసుకుంటాం కదా, డైరెక్ట్ టీవీ దూరం నుంచి చూడడానికి. నేను డ్రామా జూనియర్స్ వచ్చినప్పుడు ఏమైందంటే, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా డాన్స్ రీల్స్ అని చేసి మాతో పాటు చూసి డాన్స్ రీల్స్ అని చేసి వాళ్ళు కూడా యూట్యూబ్ లో వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేసి లేకపోతే స్టార్ట్. అంటే ఇప్పుడు మీరిద్దరు ఒకటే దగ్గర ఉంటారా? అల్వాల్ బొల్లారం. ఒక్కొక్కసారి బర్త్డేస్ కి ఆడుకోవడానికి కలుస్తాం అంతే. ఓకే ఓకే. ఎనీవే, మీరు ఇప్పుడు నెక్స్ట్ యాక్టింగ్ అంటే చేస్తూ ఉంటారా, లేకపోతే మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అంటారా? యాక్టింగ్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్తాం. పెండింగ్ హోల్స్ ఎక్కువ ఉంటాయి కదా, చేయాలి కదా. ఎక్కువ ఉండకపోతే వెళ్ళవా? కష్టమైతే ఎక్కువ. ఇక ఆన్లైన్ క్లాసెస్ కూడా అయిపోయినాయి, ఇక అందరు స్కూల్కి వచ్చేసి. అంటే ముందు డ్రామా జూనియర్ చూసారా? అంటే సీజన్ 6 సీజన్ 5 తెలిసినాకనే చూస్తున్నాం. అవునా? చూస్తున్నారు.
అంతకుముందు చూడలేదు. నేను చూడలే అసలు. నువ్వు చూడవు అసలు? చూడలే. కార్టూన్ సినిమాస్. ఏం సినిమా చూస్తావు రేపు? సినిమాలు ఏవి ఇష్టం? మాకు మౌంటైన్ బాయ్స్. మౌంటైన్ బాయ్స్. మంజుమల్ బాయ్స్. మౌంటైన్ బాయ్స్ నువ్వే ఉన్నారా? మంజుమల్ బాయ్స్. మౌంటైన్ బాయ్స్ సినిమా. నా ముందటి స్కిట్ మౌంటైన్ బాయ్స్. మంజుమల్ బాయ్స్. తెలుగులో చూస్తావా? తెలుగు చూస్తాం. ఏ హీరో ఇష్టం? నాకు మంజుమల్ బాయ్స్ లో కాదు, హనుమాన్ ఉంటారు కదా, హనుమాన్ ఆంధ్ర హనుమాన్ లా. ఇంకా పుష్ప 2 వచ్చింది కదా, అలా నాకు పుష్ప ఇష్టం. అల్లు అర్జున్. నీకు? అల్లు అర్జున్ తగ్గేదేలే. ఇంకా అల్లు అర్జున్ డైలాగ్స్ ఇంకేమైనా? మహేష్ బాబు హనుమాన్ వాళ్ళు ఇష్టం నాకు. హనుమాన్ అరవ్ చెప్తాడు, ఒక డైలాగ్ చెప్పు. తగ్గేదేలే కాకుండా, తగ్గేదేలే కామన్ అయిపోయింది. ఎన్టీఆర్ పెద్దదమ్మా. ట్రైన్ గురించి కదా. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. అదే 6 minutes డైలాగ్. 6 minutes డైలాగ్. అందులో 1 minute డైలాగ్ చెప్పు. 1 minute చెప్పు. నాకు ఒక డైలాగ్ వచ్చింది పుష్పాల. అన్న చెప్తాడు, అన్న తర్వాత నువ్వు చెప్పు. అన్న ఏం మాట్లాడట్లేదు. చెప్పు. సార్ నేను చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మోడల్ సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పక్కన పందికి ప్లాన్ చేసి నేనే చంపాను సార్. నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరు ఏ శిక్ష విధించిన అంగీకారం సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పట్ట టల్లకల్లోనం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా, క్రూరతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నం అనేది చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు, మన కూతురు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నాం? బిక్కుబిక్కుమని ఎత్తుకుంటున్నాం. అరే వాళ్ళేమైనా అడవుల్లోకి, పాముల మధ్య లేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకేగా సార్ వెళ్ళేది. ఆడది బయటికి చెప్పాలి. 1 minute 6 minutes ఉన్నాను. పర్లేదు చెప్పని. 6 minutes కాదు, 10 minutes అయినా చెప్పండి. నేను చెప్తాలే, నీకు కూడా ఇస్తా ఛాన్స్. నువ్వు చెప్పు, కంటిన్యూ చేయి. 7 ఆడది బయటికి వస్తే చాలు సార్. సందుల్లోనూ, రోడ్లలోను, బస్ స్టాప్లోను, బస్సుల్లోను, కాలేజీల్లోను, పోస్ట్ ఆఫీస్ లోను, పార్కుల్లోను, ఎక్కడ పడితే అక్కడ సార్. కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడో భయం సార్ మనకి. అదే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకి పడమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే ఏమి నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు సెక్షువల్ పర్వత్ని సీతమ్మ తల్లి ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వారి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన మన రామం చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? ఒక ఆడదాన్ని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కలు చెప్పిన మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తికెళ్ళిపోవటం, చీరలు లాగడం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనం సవ్యంగా, నాగరికంగా బ్రతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. మార్పు అనేది ఆకాశం నుంచి ఓడే పడదు సార్, మనలోనూ రావాలి సార్.
మనందరిలోనూ రావాలి సార్. మనమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకొని కాపాడి కనిపించినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి సార్. శిక్ష లేడా కాదు సార్, మా అందరి చేత పెద్ద బాల శిక్ష చదివించదు సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయచ్చు సార్, బడిలో వేయచ్చు సార్. ఆడవాళ్ళ గురించి చదివించదు సార్, అమ్మ తత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. చూడు చాలా బాగా చెప్పాడు. నువ్వేమో ఆపే అన్నావు. ఎంత బాగా చెప్పాడు అన్నయ్య. అంటే అట్లీస్ట్ అలాగైనా మాట్లాడతాడు కదా అని. సరే నువ్వే చెప్పు ఇప్పుడు నీ ఫేవరెట్ మూవీ డైలాగ్. హనుమాన్ ఇష్టం కదా, హనుమాన్ ఇష్టం. ఓకే, ఇంకా అదొక్కటే ఇష్టం నాకు. ఇంకేం ఇష్టం లేదా? పుష్ప డైలాగులు లేవా? నాకు హనుమాన్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి హనుమాన్. దేవుళ్ళు కాదురా, హీరోలు. నాకు దేవుళ్ళకి ఎక్కువ ఇష్టం. నాకు దేవుడే హీరో అంటున్నాడు ఇప్పుడు మీ తమ్ముడు. నీకు అర్థమైతే సరే దేవుడు డైలాగ్ చెప్పు. దేవుడు సుయోధన. అదేమి నీ కోరికలు. కృష్ణ డైలాగ్స్ ఉన్నాయిగా, కురుక్షేత్ర వేరే ఇడియట్ డైలాగ్ అది. స్కిట్ లోది చెప్పురా నాయన. ఒక పారాగ్రాఫ్ చెప్పాలా? చూస్తాను కదా. అర్జున, నీ ఆశ్రశక్తి ఎంతతో మర్చిపోయినావా? నీ పరాక్రమాలకి తట్టుకోలేక మీ తాత భీష్మాచార్యుడు, విలువిద్య నేర్పిన గురువు ద్రోణుడు విలువిలాడిపోయారు. నీ పౌరుషాలంతో పొంజుకో, నీ ప్రతాపాంతా ప్రదర్శించు. మాయాజూదంలో నుంచి మీ ఒంటి మీద వస్త్రాలు తీపించి 17 సంవత్సరాల అరణ్యవాసానికి, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి కారణమైన దుష్ట చాతుష్టంలో భాగమైన ఈ కన్నులు నేడు రాలాల్సిందే. అంతవరకు ఒక పారాగ్రాఫ్. నైస్ నైస్. అండ్ ఇప్పుడు మీరు నువ్వు ఇద్దరు చాలా బాగా డైలాగ్స్ చెప్పారు. సాంగ్స్ వాడతారా? వార్త రాదు నాకు. దేవుడు సాంగ్స్ వచ్చు, నార్మల్ సాంగ్స్ వచ్చు. అవునా? నైస్ నైస్. ఒకటి పాట పాడు. దేవుడుదా నార్మల్? దేవుడి వాడు. ఆల్రెడీ మూవీ డైలాగ్ చెప్పావు కదా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాళాత్మక పరమేశ్వర రామ్, శేషతల్ప సుఖ నిత్రిత రామ్, బ్రహ్మాద్యమరా ప్రాతిత రామ్, చండ కిరణ కుల మండన రామ్, శ్రీమదహల్యోధారక రామ్. ఇంకోటి ఉంటాయి కొన్ని ఆడదాకనే వచ్చు. నైస్. చాలా స్పష్టంగా చాలా బాగా. మీ తమ్ముడు చాలా యాక్టివ్ ఉన్నాడు, నువ్వు సైలెంట్ కిల్లర్ అని అర్థమైపోయింది నాకు. టీచర్స్ కూడా అంతే అంటున్నాను. అలాగే ఉన్నావు మరి నువ్వు. ఎనీవే చాలా బాగా మాట్లాడారు. ఆరా చార్విక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రిహార్సల్స్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. బాయ్.